హలో ఫ్రెండ్స్, ఎంతో మందికి తెలియని ఆరోగ్యకరమైన ఆకుకూరతో 20 నిమిషాలలో రెడీ అయ్యే పప్పుకూర చూపించబోతున్నాను. ఈ ఆకుకూర పల్లెటూరి స్పెషల్. ఐరన్, ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. అన్నంలోకి, రోటీలోకి, జొన్న రొట్టెలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ ఆకుకూరను ఫస్ట్ టైం చూసి ఉన్న, ఇంపార్టెన్స్ గుర్తించిన వారెవరైనా మీ ఎక్స్పీరియన్స్ను షేర్ చేయగలరు. ఈ కూరని పునర్నవ అంటారు. పేరుకు తగినట్లే కిడ్నీ, లివర్ సమస్యలకు దివ్య ఔషధం వంటిది. ఇవి 2 రకాలు: తెలుపు, ఎరుపు. తెల్ల గలిజేరు శ్రేష్టమైనది. గలిజేరు కాండం రంగును బట్టి తెలుపు, ఎరుపు పేర్లు పెట్టారు. గట్టిగా ఉన్న స్టెమ్స్ ను తీసేసుకుని ఆకుకూరను బాగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. పెసరపప్పును కూడా బాగా కడిగి 1 గంట ముందు నానబెట్టుకోవాలి. పోపు కోసం ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తరువాత పోపు వేసుకొని ఎర్రగా అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను కూడా వేసుకుని పసుపు, సరిపడనంత ఉప్పు వేసి కలుపుకోవాలి. కొంచెం మగ్గిన తరువాత నానబెట్టిన పెసరపప్పు వేసి కలుపుకుని సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఆకులో ఉన్న తడి పెసరపప్పు ఉడకటానికి సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా పెసరపప్పుని ఆకుకూరతో నీళ్లు పోయకుండా సన్నని మంట మీద ఉడికించుకోవచ్చు. మీకు అడుగంటుతుందని అనిపిస్తే కొద్దిగా నీళ్లు చిలకరించుకోవచ్చు. చూడండి, నాకు మూత పెట్టి సన్నని మంట మీద ఉడికిపోయింది. కొద్దిగా కారం వేసి 1 నిమిషం ఉడికించుకుని దించుకోవాలి. ఇలా కూర చేసుకుంటే సెపరేట్గా పెసరపప్పుని ఉడికించనక్కర్లేదు. కూర పొడి పొడిగా ఉంటుంది, పేస్ట్ లాగా అవ్వదు, టైం సేవ్ అవుతుంది, రుచి కూడా పెరుగుతుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయగలరు.